హాయ్ అండి. ఇది కొత్త రకం వంట అండి. అంటే కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలీదు. అర్జెంటుగా కూరలు ఏం లేని టైంలో ఇలా వండుకుంటారు మా సైడ్ అయితే. ఇదేంటంటే మినప్పిండి అండి, అది మినపరుబ్బు అండి. ఇప్పుడు కూరలు ఏం లేవని టైంలో ఇట్లా మినపరుబ్బుతో పుట్టుకులు చారు అంటామండి మేము. మనకి సరిపడ పులుపుకి సరిపడ చింతపండు ఇట్లా పిండేసాలండి. ఇగో మనము ఎంత చారు చేస్తాం దాని క్వాంటిటీ పెట్టి అండి ఇట్లా చారు ఇట్లా తీసేయాలి. చింతపండు పులుపు అండి ఇది ముందుగా నానబెట్టేసాను మినపరుబ్బు. దీంట్లో ఉప్పు జీలకర్ర వేసుకోవాలండి. ఇదండి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసాలి చారు. ఇప్పుడు దీంట్లో జీలకర్ర వేసాను, సరిపడ ఉప్పు వేసుకోవాలి. ఇదండి ఈ మినపరుబ్బుకి సరిపడి ఉప్పు వేస్తున్నా. తర్వాత చారులు వేయాలి కాబట్టి ఈ ముద్దకి సరిపడి వేసుకోవాలండి. ఇది మొత్తం కలుపుకోవాలి. చూడండి చారు ఇట్లా మరగాలి. బాగా మరిగేటప్పుడు ఇది వేయాలండి. మేమైతే పుట్టుకులు చారు అంటాము. ఇప్పుడు ఇది కలుపుకోవాలి. ఇదండి కలిపేసాను ఉప్పు జీలకర్ర వేసి. ఇగో ఎంత మరగాలి, బాగా మరగాలి. మరిగేటప్పుడే ఇట్లా వేయాలండి. మరిగేటప్పుడే వేయాలండి, ముందు వేయకూడదు అసలు. చూడండి ఇట్లా ఇదిగండి. ఇప్పుడు పసుపు వేయాలి, సరిపడి ఉప్పు వేసుకోవాలండి. ఇదిగండి ఎక్కువసేపు గరిటె పెట్టి అస్సలు కలపకూడదు. కలిపితే ఇవంతా ఇడిపోతామండి. ఇగో ఇట్లా కలపకుండా ఉంచితే ఉడుకుతాయి. చూడండి కలిపితే మొత్తము ఇడిపోద్దండి. అందుకే కలపకూడదు. మంట కూడా చిమ్ములో పెట్టకూడదు, ఐలో పెట్టేస్తే మరగనివ్వాలి. మొత్తం చెదిరిపోతాయి వాళ్ళకి. చూడండి అంత ఉడకాలి, ఉడియాలు. ఇది అది మరిగింది. ఇప్పుడు పోపు వేస్తున్నా. మెంతులు జీలకర్ర ఆవాలండి. పచ్చిమిర్చి ఎల్లిపాయలు ఎర్రల్లిపాయ కూడా, ఎండుమిర్చి కరివేపాకు అండి. పోపు వేగిపోయిందండి, సరిపడ కారం వేసుకోవాలి. చారు మరుగుతుంది కదండి, అయిపోయింది. ఇది బంద్ చేసేయాలి. పోపు కూడా వేగిపోయింది. ఈ పోపు చారులు వేసేయాలండి. ఇదిగండి పోపు వేస్తాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. పోపు వేసిన తర్వాత మరి ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచాల్సిన అవసరం లేదు. అయిపోయిందండి. ఇదే చారు, ఇదే కూర కూడా అయిపోద్ది. చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది. రైస్కి మాత్రమే బాగుంటుందండి. మళ్ళీ ఇంకోటి అండి, ఇప్పుడు ఈ మనం పిండి ఇప్పుడు మినపప్పు పట్టేటప్పుడు, మిక్సీ పట్టేటప్పుడు వాటర్ ఏమి వేయకూడదండి. గట్టిగా ఉండేలాగా పట్టాలి. వాటర్ వేస్తే ఇలా వడియాలు రావండి. ఎప్పుడైనా ఇంట్లో ఎప్పుడు మినపప్పు ఉంటుంది కదండి మనకి. రేపు ఉదయం చేస్తామంటే నైట్ నానబెట్టుకుంటే అయిపోద్ది. కూర రెడీ అయిపోద్ది, ఏం కూర లేని టైంలో. చూడండి చూడడానికి బాగుంటుంది, తినే కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ అండి. వంటకం ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. హెల్త్కి కూడా మంచిదండి చారు. ఇప్పుడు మినపరుబ్బు, ఇదంతా మినపరుబ్బేనండి. ఇంకేం ఇందులో వేయలేదు, ఏం పిండిలు కలపలేదు. ఇదండి. బాయ్ అండి.